దాదాపుగా 5 రాష్ట్రాల యొక్క సీఎంలు కొత్త సీఎంలు ఎవరనేది కూడా 75% రిజల్ట్ అయితే మనకైతే వచ్చింది. దీని ప్రకారం ఒక అంచనా వేసుకుంటే కొత్త సీఎంలు ఎవరనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా అస్సాంలో మరి బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి విజయం దిశగా వెళ్ళిన పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ సీఎంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ గారు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. అక్కడ క్లియర్ కట్గా మెజార్టీ సాధించింది. మెజార్టీ సీట్లు బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇటు మరోసారి ముచ్చటగా మూడోసారి మరి అస్సాంలో బీజేపీ జెండా ఎగిర నేపథ్యం కనబడుతూ ఉంది. అదేవిధంగా కేరళలో మనం ప్రతిసారి కూడా కేరళలో అధికారం అనేది మారుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చిన అధికారం అయితే మరోసారి అంటే కంటిన్యూగా ఇచ్చిన పరిస్థితులు ఎక్కడ కూడా మనం చూడలేదు. దాదాపుగా యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. ఇక్కడ యూడీఎఫ్ ఘన విజయం సాధిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే యూడీఎఫ్ కూటమి సంబంధించి కూడా ఇక్కడ పోటీ అనేది ఉంది. సీఎం అభ్యర్థులకి పోటీ అయితే కనబడుతూ ఉంది. మరి ఎవరు ఏంటి అన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా కేసీ వేణుగోపాల్ పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పేరైతే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా రమేష్ చెన్నిత్తల అతని పేరు కూడా భారీ స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా కొట్లాడిన వ్యక్తి మరి సతీషన్ ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. తన పేరు కూడా మరి ఖచ్చితంగా సీఎం రేస్లో ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. అక్కడ ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. మరి కేరళలో ఈ కూటమి అంతా కూడా కూటమి నేతలందరూ కూడా డిసైడ్ అయ్యి ఒకరికి సీఎం, ఒకరికి డిప్యూటీ సీఎం, ఒకరి ఆర్థిక శాఖ వీళ్ళు ముగ్గురిట్లలో ఉండే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఇక ప్రధానంగా ఇక్కడ కేరళలో అయితే మరి సీఎం పోటీకి ముగ్గురు క్యాండిడేట్లు ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే తమిళనాడులో టీవీకే ఘన విజయం సాధిస్తూ ఉంది. అయితే టీవీకే విజయంతో పాటు ఇంకా కొంత హంగ్ ఏర్పడే నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా 105 నుండి 110 స్థానాలు ఇక్కడ టీవీకే విజయం సాధిస్తూ ఉన్న నేపథ్యంలో వెళ్తూ ఉంది. అయితే కావాల్సిన 118 స్థానాలు కాబట్టి మరో కొన్ని స్థానాలు అవసరం ఉన్నాయి టీవీకే ప్రభుత్వము మరి ఏర్పాటు చేయడానికి. ఇప్పటికే టీవీకే ఉన్న పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళే స్థానాలు కూడా ఇటువైపే తీసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా డిఎంకే నేతలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మేము సీఎం క్యాండిడేట్ కాకపోయినా కానీ ప్రభుత్వం మా ద్వారా ఏర్పడే విధంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఎవరేమైనా కానీ సీఎం రేస్లో మాత్రం అక్కడ టీవీకే అధ్యక్షులు మరి విజయ్ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కాకుంటే ఎవరితో కూటమి ఉంటారనేది కూడా ఇంకా తేలాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. స్పష్టమైన మెజారిటీ తమిళనాడులో రాని తీరైతే కనబడతా ఉంది. టీవీకే చాలా పుంజుకొని చాలా పెద్ద ఎత్తున సీట్లు సంపాదించినా కానీ మ్యాజిక్ ఫిగర్కి అనుకూలంగా రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలతోనైతే కొంత టచ్లో ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. టీవీకే ఏదైతే అధ్యక్షులు ఉన్నారో విజయ్ సీఎంగా ఉండే నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా పుదుచ్చేరి మనం చూసినట్లయితే ఎన్ రంగస్వామి ఆయన కూడా మరి ఘన విజయం సాధించినట్టు కూడా కనబడతా ఉంది. మరోసారి అధికారం దక్కించుకొని మరోసారి ముఖ్యమంత్రిగా మరి తనే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. పుదుచ్చేరిలో బీజేపీ హవా నడుస్తూ ఉంది. బీజేపీ సీనియర్ నేతలు కొంతమంది కూడా అంటే మాజీ గవర్నర్ తమిళసై లాంటి వాళ్ళు ఓటమి పాలు చెందినా కానీ అనుకున్న స్థానాలు అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 16 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకునే తీరు అయితే ఇటు బీజేపీ అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికున్న మెజారిటీ స్థానాలు అవే గెలుచుకుంటే బీజేపీ పార్టీ గెలుచుకుంటే సీఎం రేస్లో ఎన్ రంగస్వామి మాత్రమే అక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కూడా మనం ఊహించని ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. దాదాపుగా మనం అనుకున్నాము 150, 180 ఈ స్థానాలు ఇటు బీజేపీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ప్రధానంగా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ దాదాపుగా 200 దగ్గరికి ఇటు బీజేపీ స్థానాలు వెళ్తూ ఉన్నాయి. చాలా మెజార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీ బీజేపీకి అయితే వస్తున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి బీజేపీ నాయకత్వం అయితే మరి సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేస్తుంది. కానీ అక్కడ ఎన్నోసార్లు అంటే ప్రతిపక్ష నేతగా దాన్ని కొట్లాడిన వ్యక్తి సువేందు అధికారి మాత్రమే సీఎం రేస్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కానీ ప్రధానంగా ఆయన పేరే పరిశీలన ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా దిలీప్ ఘోష్
పేరు కూడా ప్రధానంగా కొంత వినిపిస్తూ ఉంది. కానీ ప్రతిపక్షంలో చాలా రోజుల నుండి కొట్లాడిన వ్యక్తికి అధికారం ఇస్తే మరింత అభివృద్ధి పరంగా మరి పశ్చిమ బెంగాల్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అతనికే ఇచ్చే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 5 కొత్త ముఖ్యమంత్రులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంది. అయితే అస్సాంలో ఏదైతే పాత ముఖ్యమంత్రి మళ్ళీ కొత్తగా మరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా అంతే, మరి పాత ముఖ్యమంత్రి మరి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ పదవి బాధ్యతలు మరి చేపట్టే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి.